ఈరోజు ఈ విధంగా కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. అందరూ అన్నీ రామకృష్ణ అంటారు, మీకంతా ఓటర్ రామకృష్ణ అని తెలుసు. మాకు ఓటర్ రామకృష్ణ చాలా సుపరిచితం, చాలా తెలివిగల వ్యక్తి. అసలు ఓటర్ సబ్జెక్టులో అంత అవగాహన ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. అతని దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడాలి, అతని దగ్గర ఉన్న ఐడియాలజీ ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయంలో చాలా వరకు ఉపయోగపడింది. అతను ఒక రీసెర్చ్ మాదిరిగా అతన్ని పెట్టామంటే కొత్తగా నేర్చుకొని నువ్వు కొత్త విషయాలు చెప్పావంటే అది పార్టీకి ఉపయోగపడుతుంది అంటే అతను అదే పనిగా వర్క్ చేసేవాడు, నిరంతరం వర్క్ చేసుకొని ప్రతి కొత్త విషయాన్ని తెలియపరిచేవాడు. ఆ విషయాలన్నింటినీ కూడా మనం అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేసేదానికి ఉపయోగపడింది. అన్నే రాము లేడు అనేది చాలా బాధగా ఉంది. మంచి మిత్రుడు, సౌమ్యుడు, మంచివాడు. దేవుడు ఆ కుటుంబానికి చల్లగా చూడాలని, ఆ కుటుంబానికి ధైర్యం కల్పించాలని. పిల్లలు కూడా మొన్నే వాళ్ళ పాప ఎంఎస్ పూర్తయిన సందర్భంలో కూడా తను తెలుగుదేశం జెండా చూపించి ఎంఎస్ పట్టా తీసుకునేది. మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్పింది. వాళ్ళ కుటుంబానికి దేవుడు చల్లగా చూడాలని, ధైర్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యపరంగా మనం ఎంతో బాధ్యత వహించాల్సిన పరిస్థితులు, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎక్కడో దేశ విదేశాల్లో కష్టపడి చదువుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ చూస్తూ ఉంటే కార్యకర్తలుగా, నాయకులుగా మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందుబాటులో ఎయిమ్స్ దగ్గర నుంచి చాలా పెద్ద సంస్థలు మన విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ఆసుపత్రులు ఉన్నాయి. దయచేసి ఈ గుండెకి సంబంధించి కరోనా తర్వాత చాలామందిని కళ్ళ ముందు మనం కోల్పోతా ఉన్నాం. భవిష్యత్తులో ఎటువంటి కార్యకర్తకి, నాయకుడికి ఇటువంటి కష్టం, బాధ, కుటుంబ సభ్యులు రాకుండా బాధ్యత గల ప్రతి ఒక్కళ్ళు కూడా పౌరులనే మనం అందరం కూడా మనం బాధ్యత తీసుకోకపోతే మన కుటుంబ సభ్యులు కానీ, మన స్నేహితులు కానీ ఎంత బాధపడతారో అర్థమవుతాం. దయచేసి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతాం. మరణం చాలా బాధాకరం. నిన్న సాయంత్రం హఠాత్తుగా గుండెపోటు రావటం, వెంటనే అప్పటికప్పుడు పక్కన ఉన్న స్నేహితుడు హాస్పిటల్కి తీసుకెళ్ళటం, దాని తరువాయి ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా రాత్రి 12:30 గంటలకి మళ్ళీ ఒకసారి గుండెకి సంబంధించి ఇబ్బంది రావడం జరిగింది. చాలా బాధాకరం. మరి కొడుకు కూతురు ఇద్దరు కూడా, ఒకరు అమెరికాలో, ఒకరు లండన్లో చదువుకుంటూ ఉన్నారు. పిల్లల చదువు పట్ల పిల్లల్ని వృద్ధిలో తీసుకురావాలని ఎంతో కష్టపడి పనిచేసే కార్యకర్త, నాయకులు. 4 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితభావంతో, క్రమశిక్షణతో పనిచేయటమే కాకుండా తనకున్న విషయ పరిజ్ఞానాన్ని, తనకున్న స్నేహితులు, దేశ విదేశాల్లో అందరితో పంచుకొని ఈ ఓటర్ వెరిఫికేషన్లో ఈ ఓట్లు ఎక్కడ ఏ ఓటు, ఏ బూత్ ఏంటి, ఎక్కడున్నది దాని పరిశీలనలో కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్కడ చైర్మన్ అభ్యర్థి గెలవడానికి కానీ, అక్కడ ఆ ఓట్లు దిగ్జాగా ఉన్న ఓట్లన్నీ కూడా ఒక యాప్కు కనుగొనే విధంగా ఒక యాప్ తయారు చేయటం, కొండపల్లి ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవడంలో కీలక పాత్ర వహించింది. దాని తర్వాత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి
రాజశేఖర్ గారు తీసుకెళ్ళగానే ఆయన మా అందరితో కూడా మాట్లాడి సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు ఉపయోగించుకోండి, పార్టీ పరంగా అన్ని నియోజకవర్గాలు అన్ని ప్రాంతాలకి కొండపల్లి మున్సిపాలిటీలో ఏ విధంగా అయితే ఓట్ని ఐడెంటిఫై చేశారో దాన్ని మీరు కూడా సమర్థవంతంగా వినియోగించుకొని మన కుప్పం రాజశేఖర్ గారికి వాళ్ళ దగ్గర పనిచేయటం, అట్లాగే మొన్న ఎన్నికల్లో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయటం, అట్లాగే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చాలామంది శాసనసభ్యులకి మాజీ శాసనసభ్యులకి వాళ్ళ కుటుంబంలో ఉన్న చాలామంది కూడా రాజశేఖర్ గారితో కలిసి పనిచేసి అవకాశం అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పుడు కూడా చాలా బాధాకరం, చాలా బాధాకరం. మరి ఎంతో పిల్లల చదువు పట్ల కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతో తాపత్రయపడ్డారు. బాబు మన మధ్యగా కదా ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి ప్రకార సంతాపాన్ని తెలియజేస్తుంది. అట్లాగే కార్యకర్తల నాయకులు కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాధాకరమైన విషయం. గత 40 సంవత్సరాల నుంచి మా అందరిలో కుటుంబ సభ్యుల తల్లో నాలుగులో ఉన్నటువంటి వ్యక్తి అన్నే రాము మరణం దిగ్భ్రాంతి కలిగించింది. సడన్గా జరగడం అనేది ఏ రోజు కూడా అనారోగ్యానికి గురైనటువంటి ఛాయలు ఎక్కడ కూడా కనపడేవి కాదు. అటువంటిది సడన్గా నిన్న ఇది జరిగేసరికి అందరం కూడా దిగ్భ్రాంతికి గురయ్యాము. ఓ రకంగా ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రాక్షస ప్రభుత్వం మీద జరిగే పోరాటంలో నిత్యం మాతో పాటు ఉంటూ, అట్లాగే ఓట్ల కార్యక్రమంలో కూడా అనునిత్యం కూడా గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందనేది అందరితో చర్చిస్తూ ఎక్కడికక్కడ కావాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తూ నడిపినటువంటి విధానం ఏ రోజు కూడా మర్చిపోయినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ మరణాన్ని మేము భరించడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది. భగవంతుడు ఆ కుటుంబాన్ని మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ జోహార్. జోహార్ అనే రాము, జోహార్ అనే రాము, జోహార్ అనే రాము. ఇంత ఆరోగ్యపరంగా మనం ఎంతో బాధ్యత వహించాల్సిన పరిస్థితులు, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎక్కడో దేశ విదేశాల్లో కష్టపడి చదువుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు పడుతూ చూస్తూ ఉంటే బాధ చూస్తూ ఉంటే కార్యకర్తలుగా నాయకులుగా ఉన్న మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందుబాటులో ఎయిమ్స్ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద సంస్థలు మన విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ఆసుపత్రులు ఉన్నాయి. దయచేసి ఈ గుండెకి సంబంధించి కరోనా తర్వాత చాలామందిని కళ్ళ ముందు మనం కోల్పోతా ఉన్నాం. భవిష్యత్తులో ఎటువంటి కార్యకర్తకి నాయకుడికి ఇటువంటి కష్టం, బాధ, కుటుంబ సభ్యులు రాకుండా బాధ్యత గల ప్రతి ఒక్కళ్ళు కూడా పౌరులనే అందరం కూడా మనం బాధ్యత తీసుకోకపోతే మన కుటుంబ సభ్యులు కానీ మన స్నేహితులు కానీ ఎంత బాధపడతారో అర్థమవుతా ఉంది. దయచేసి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.